వైసీపీ అధికారంలోకి వచ్చాక మైనార్టీలపై ఎన్నో దాడులు జరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో మైనార్టీల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 13 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చాడు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా చేశాడు. మీరు ఒక్కసారి చూస్తే మైనారిటీ టీడీపీ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీలు ఏర్పాటు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. కడప, విజయవాడలో హజ్ హౌస్ నిర్మించి యాత్రకు ఆర్థిక సహకారం అందించామన్నారు. రంజాన్ తోఫా ఇచ్చామని చెప్పారు. ముస్లింల వివాహానికి దుల్హన్ పథకం కింద ఆర్థిక సాయం అందజేశామని వివరించారు. మైనారిటీలకు జగన్ ఏమిచ్చారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రయోజనాలు కాపాడడానికి ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 13 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చాడు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా చేశాడు. మీరు ఒక్కసారి చూస్తే మైనారిటీలపైన ఎన్ని దాడులు చేశాడంటే అబ్దుల్ సలాం కుటుంబం నంద్యాలలో మీరు చూస్తే వేధించి భర్త ఆత్మహత్య చేసుకోవాలని, భర్త ఆత్మహత్య చేసుకుంటే భార్య అనాథ అయిపోతే ఈ దుర్మార్గులు ఆ అమ్మాయిని చెడబడతారని, ఆ అమ్మాయి కూడా భయపడిపోతే ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని, పిల్లలు ఏమవుతారు అనాథలు అయిపోతారని ఆలోచించి భార్య భర్త ఇద్దరు పిల్లలు బలవంతపు మరణం రైల్వే ట్రాక్ మీద పెట్టుకొని చనిపోయారు. పిల్లలు ఏమైనా పక్కెళ్ళిపోతారన్న ఉద్దేశంతో పిల్లల్ని ముందుగానే కట్టేసి ఇద్దరు బలవంత మరణం చేసుకున్నారంటే ఒక్కసారి అలాంటి దృశ్యాలు ఇలాంటి సందర్భంలో గుర్తించుకోవాలి. ఒకరిద్దరు ఇలాంటి సంఘటనలు కొల్లలు జరిగాయి. మైనారిటీ ఆస్తులు కొల్లగొట్టారు. కడాన ఈరోజు ఇప్పుడే ఇక్కడికి వస్తే ఒక సంఘటన చెప్పారు. మలేషియాలో ఒక మైనారిటీ వ్యక్తి చనిపోతే ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ఉండే వ్యక్తిని డెడ్ బాడీని శవాన్ని తీసుకురమ్మంటే తీసుకురాకుండా నిర్లక్ష్యం చేస్తే మళ్ళా తెలుగుదేశానికి చెప్తే ఎన్ఆర్ఐ ఫోరం ద్వారా డెడ్ బాడీ తీసుకొచ్చి అప్పచెప్పింది తెలుగుదేశం పార్టీ. ప్రభుత్వం చేయలేని పని. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 13 లక్షల కోట్ల రూపాయల